కోనోకార్పస్ మొక్కలపై కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. వాటి వల్ల లాభమా నష్టమా అనే విషయంపై క్లారిటీ కరువైంది. ఓవైపు నష్టం లేదంటూనే కొంత ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అసలు ఈ మొక్కలపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటి? బల్దియా అధికారులు ఫాలో అవుతున్న ఆర్డర్స్ ఏంటి? వాజ్ ది స్టోరీ. కోనోకార్పస్ ఇప్పుడు ఈ చెట్టు పేరు హాట్ టాపిక్ గా మారింది. అమెరికాలోని ఫ్లోరిడా సముద్ర తీర ప్రాంతంలో పెరిగే మాంగ్రూవ్ జాతి మొక్క. వేగంగా పెరగడం, ఆకర్షణీయంగా కనిపించడం ఈ మొక్క స్పెషాలిటీ. అరబ్ దేశాల్లో దుమ్ము, ఇసుక తుఫాన్లు, వేడిగాలుల నుంచి రక్షణగా ఉండేందుకు ఈ మొక్కను దిగుమతి చేసుకుని రహదారులు, గార్డెనింగ్ ప్లాంటేషన్లో పెంచుతున్నారు. అధిక పచ్చదనాన్ని కలిగిన కోనోకార్పస్ మొక్కలను నర్సరీ పెంపకందారులు, ల్యాండ్స్కేప్ ఎక్స్పర్ట్లు మన దేశంలోకి తీసుకొచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో ఈ మొక్కలను నాటారు. పర్యావరణ సమస్యలకు కారణమవుతోందని ఈ మొక్కలు నాటడాన్ని తెలంగాణ ప్రభుత్వం నిషేధించింది. ఇప్పుడున్న చెట్లను నరికివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా కోనోకార్పస్ మొక్కలపై ప్రజల్లో పెరిగిపోతున్న అపోహల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా నాటొద్దు, ఉన్నవి నరకొద్దు అంటూ ఆదేశాలు జారీ చేసింది. కోనోకార్పస్ చెట్లపై అపోహలొద్దని, చెట్లను నరికితే చర్యలు తీసుకుంటామని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వార్నింగ్ ఇచ్చారు. ఏ చెట్లను తొలగించాలన్నా ఎన్ఓసీ తీసుకోవాల్సిందేనంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఇలా ఉంటే కోనోకార్పస్ చెట్లు కొంతమంది వెరీ గుడ్ అంటే మరికొంతమంది ప్రాణానికే ప్రమాదం అని చెబుతున్నారు. ఫైనల్ గా ఆస్తమా వస్తుందనే ప్రచారంలో కొంత నిజం ఉన్నా ఇది అన్ని మొక్కలకు వర్తిస్తుందంటున్నారు సిసిఎంబి మాజీ డైరెక్టర్ మోహన్ రావు. కొత్తగా ఈ మొక్కలను నాటడంపై కమిటీ వేసి నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ చెట్లను కొట్టడం అనేది తప్పకుండా ఇమీడియట్గా ఆపేసి ఈ చెట్లు ఎక్కడ పెడితే మంచిదో ఆలోచించడానికి ఒక చిన్న సైంటిఫిక్ కమిటీ, అగ్రికల్చర్ ప్రొఫెసర్స్, మాలిక్యులర్ బయాలజీ ప్రొఫెసర్స్, మెడికల్ డాక్టర్స్ కలిపి ఒక చిన్న కమిటీ వేసుకొని ఏది ఎక్కడ వాడితే బాగుంటుందని ఆలోచించుకొని వాడితే మంచిది అనేది మా సలహా. కోనోకార్పస్తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని మరికొందరు చెబుతున్నారు. కోనోకార్పస్ ఆకులను మేకలకు ఆహారంగా అందిస్తే పాల ఉత్పత్తి 20% పెరిగినట్టు అధ్యయనాల్లో తేలిందన్నారు. క్లైమేట్ ఫ్రెండ్లీ ట్రీగా ఈ మొక్కను చెప్పుకోవచ్చంటున్నారు యోగి వేమన యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్. ఈ చెట్టు వల్ల కొన్ని నష్టాలు ఉన్నాయి. పక్షులు పెరగవు, గోట్లు తినవు, అవి తినవు అంటే చాలా ఎవిడెన్స్లు ఉన్నాయి. ఇప్పుడు మనకి ఈ చెట్టు యానిమల్స్ తింటాయి, ప్రోటీన్ ఉంది కాబట్టి అవి బతుకుతాయి, ప్లస్ అవి ఆరోగ్యంగా ఉన్నాయని చెప్పేసి కొన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. ఫైటో రెమిడియేషన్, మెటల్ టాక్సిసిటీ తక్కువ ఉందని చెప్పినారు. అయితే పక్షివాలిని చెట్లు ఎందుకని పక్షి ప్రేమికులు వాదిస్తున్నారు. మొత్తంగా కోనోకార్పస్ చెట్లు ఉంచాలా, నరికేయాలా అన్నదానిపై ఎవరి వాదన వారిదే అన్నట్లుగా పరిస్థితి తయారైంది.